సింగరేణిలో అలియాస్ పేర్లతో సమస్యలు ఎదుర్కొంటున్న కుటుంబాలకి నేడు ఒక తీపి కబురు అందింది. గత వారం రోజులుగా వాళ్ళు సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు దీక్ష చేపట్టారు. అయితే ఇందులో భాగంగా గత 72 గంటలుగా వాళ్ళు ఆమరణ నిరాహార దీక్ష కూడా సిద్ధమయ్యారు. అయితే ఈ విషయంపై స్పందించిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు అటు యాజమాన్యంతో మాట్లాడి ఇటు కార్మికుల కుటుంబాలతో కూడా మాట్లాడి ఈ విషయానికి ఒక కొలిక్కి తీసుకొచ్చారు. దీనిలో భాగంగా స్వయంగా కూననేని సాంబశివరావుతో పాటు సింగరేణి వెల్ఫేర్ జీఎం కిరణ్ కుమార్ ఇద్దరు అక్కడ ఏదైతే ధర్నా స్థలం ఉందో అక్కడికి వచ్చి వాళ్ళకు నిమ్మరసం తాగిచ్చి దీనిపై ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నెల రోజులలో దీనిపై స్పష్టమైన ఒక కార్యాచరణ చేసేలాగా వీళ్ళు దానికి సంబంధించిన వాళ్ళకు హామీ ఇచ్చారు. అయితే ఈ అంశంపై ఇప్పటికే ఏజీఆర్ న్యూస్ కూడా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ప్రత్యేకమైన కథనం చేసింది. దీని పట్ల కార్మిక కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య పైన మేము గత 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి మేము చాలా తీవ్ర ఇబ్బందులు పడుతూ దానికి కావాల్సినటువంటి అనేక ఉద్యమాలు మేము పాదయాత్రలు చేసినాం. ఇటు జీవాలను ముట్టడించినాం, ఇటు కొత్తగూడెం దగ్గరకు వచ్చి కూడా చాలాసార్లు ముట్టడించడం జరిగింది. సింగరేణి భవన్ని కూడా ముట్టడించడం జరిగింది. ఇన్ని రకాలుగా చేసి మా యొక్క మెమరాండంలో ఈ సింగరేణి యాజమాన్యానికి ఇస్తే వాళ్ళు ఎప్పుడు కూడా ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తామని చెప్పేసి ఇదే మాట్లాడడం జరుగుతుంది. ఇవన్నిటికీ కాకుండా ఒక పక్కకు మాకేదైతే సింగరేణిలో ఉన్నటువంటి కార్మిక క్షేత్రంలో ఏఐటీసీ గుర్తింపు సంఘం వాస్తవానికి ఇప్పటివరకు మా సమస్యను దృష్టికి ఏదైతే యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్ళే వాళ్ళు ఎవరనంటే ఏఐటీసీ వాళ్ళు. వాళ్ళ ద్వారానే ఇప్పటికే 2 సార్లు కూడా స్ట్రక్చర్ మీటింగ్లోకి వెళ్తే ఆ యొక్క స్ట్రక్చర్ మీటింగ్లో వాళ్ళు అడ్వకేట్ లీగల్ అని చెప్పేసి దానికి ఫార్వర్డ్ చేసి అనంతరం దాన్ని మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అనంటే ఇది కమిటీ ఏర్పాటు చేయాలి, దీన్ని గవర్నమెంట్ నుంచి మాత్రం ఇవ్వాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈరోజు సింగరేణి యాజమాన్యాన్ని నేను ఒకటే అడుగుతున్నాను, మాకు జీతాలు ఇచ్చింది మా తండ్రులకు ఇచ్చింది జీతాలు సింగరేణి యాజమాన్యం కాబట్టి ఏదైనా సమస్యలు ఉన్నట్టయితే మీరు మాత్రమే ఇవ్వాలి. ఏదన్నా గెజిట్ ఆఫ్ ఇండియా నుంచి ఏదైనా తీసుకొచ్చుకోమని వెల్ఫేర్ సెక్షన్లో అయిపోయేదాన్ని ఈరోజు ఇక్కడి వరకు తీసుకువచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇది సరికాదు. వాస్తవానికి దీనిపైన మేము ఏదైతే ఈ అన్ని రకాలుగా పోరాటాలు చేసినప్పటికీ మాకు న్యాయం దొరకక మేము కొత్తగూడెం దగ్గరకు వచ్చి నిరసన తెలపడం జరిగింది. ఈ యొక్క నిరసన ద్వారా కూడా 2 రోజులు చేస్తే కూడా సింగరేణి యాజమాన్యం కనీసం బయటికి వచ్చి అసలు వీళ్ళ ప్రాబ్లం ఏందని వినడానికి కూడా ఒక అధికారి కూడా రాకపోవడం కారణంగా మేము ఒక పెద్ద చావో రేవో లేకపోతే ఏదైనా సచ్చుడా మాకు ఉద్యోగం వచ్చుడా అన్నట్టుగా ఆ పద్ధతిలో ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్షను మేము ఎంచుకోవడం జరిగింది. మరి అది మేము 13 తారీఖు రోజు మేము మొదలు పెడితే ఈరోజు 17 తారీఖు 73 గంటలు కొనసాగిస్తున్నటువంటి ఆమరణ దీక్ష కూడా కనీసం ఈరోజు ఇక్కడికి మా ఎమ్మెల్యే గారు ఇక్కడ సాంబశివ గారు వచ్చి మాకు మద్దతు ఇచ్చి మీ ఆరోగ్యాలు ఖరాబ్ అయితే మీరు దీన్ని విరమించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు మాట్లాడితే ఎమ్మెల్యే గారు త్రూ యాజమాన్యాన్ని పిలిపిస్తే యాజమాన్యం రావడం జరిగింది. మరి మా తండ్రులు మీ దగ్గర పనిచేసి లేదా కొంచెమన్నా మా మీద కొంచెమన్నా కనికరం లేదా? దయచేసి ఇది ఏదైతే కమిటీ మీరు వేస్తా అన్నారో ఆ కమిటీని ఇప్పుడు వచ్చి మీరు చెప్పారు ఒక మాట, కమిటీని మేము నెల రోజుల లోపల తొందరలోనే మేము చేస్తాము, ఆల్రెడీ కమిటీ ఏర్పాటు పడ్డదనేసి అని మన కిరణ్ సార్ చెప్పడం జరిగింది. దయచేసి సార్ సింగరేణి యాజమాన్యాన్ని లేకపోతే ప్రభుత్వాన్ని ఈరోజు సార్ని కూడా మేము వేడుకున్నది ఏంటంటే సార్ త్వరగా మా కమిటీ ఏర్పాటు చేయించి మా ఉద్యోగాలు మాకు ఇచ్చినట్టయితే మేము సంతోషంగా ఉంటాం సార్. లేకపోతే ఇంకా తొందరలో అది ఒకవేళ చేయకపోతే మాత్రం ఇది ఈరోజు మీరు చెప్తేనే మేము ఆగాల్సి వచ్చింది సార్. వాస్తవానికి మా బాధలను మీరు చూసి ఒకవేళ మేము చస్తామో బతుకుతామో అన్నట్టుగా మీరు చూసి ఇక్కడ రావడం జరిగింది. ఒకవేళ ఇది చేయకపోతే నెల రోజుల్లో ఖచ్చితంగా ఇక మా ప్రాణాలు త్యాగాలనేది కాకుండా మేము పెద్ద ఎత్తున సెక్రటేరియట్ని కానీ లేకపోతే ఇంకా ఏ అసెంబ్లీ సమావేశాలు జరిగినా కూడా రేవంత్ రెడ్డి గారిని ముట్టడించడానికి కూడా ఖచ్చితంగా సిద్ధపడి ఉంటాం. దయచేసి మీరు ఇచ్చినటువంటి భూపాలపల్లి సభలో హామీ, మారుపల్లి సమస్య ఇడిదికు డిప్యూటీ సీఎం వాళ్ళు కూడా హామీ, ప్రజాప్రతినిధులు ఏదైతే మాకున్నటువంటి లోకల్లో మక్కన్ సింగ్ గారు కానీ లేకపోతే పెద్దపల్లి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి అన్నలారా మీరందరూ ఏకమై మా సమస్యపై మీరు ఒక దిశగా వచ్చి మా కమిటీ తొందరగా ఏర్పాటు చేసి మాకు ఉద్యోగాలు ఇవ్వాలని సింగరేణి యాజమాన్యాన్ని అటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 2 చేతులు వేడుకుంటున్నాను. ఇది 5వ రోజు 6వ రోజు దీక్షలు ప్రారంభించి మారుపేర్ల సమస్య పైన నిరుద్యోగ యువకులు వాళ్ళ తండ్రుల ఉద్యోగం తమకు ఇవ్వండి, వాళ్ళు తండ్రులు కూడా మెడికల్ అన్ఫిట్ అయిన వాళ్ళ ఉద్యోగాలు అనే డిమాండ్తో అనేక సందర్భాలు అనేక సంవత్సరాల నుంచి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ సమస్య ఇది ఇప్పుడు వచ్చింది కాదు, అంతకుముందు నుంచి గత ప్రభుత్వ కాలం నుంచి కూడా వచ్చింది. ఆ టైంలో రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి గారు కానీ ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు దీన్ని ఖచ్చితంగా సానుకూలంగా పరిష్కారం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి కొద్దిగా లీగల్ ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి మన మేనేజ్మెంట్ కూడా సానుకూలంగానే ఉంది చెప్పి అడ్వకేటు
జనరల్ సలహా తీసుకుని లేకపోతే అడిషనల్ అడ్వకేట్ జనరల్ సలహా మేరకు చేయాలనుకున్నారు. అది ఆలస్యం అవుతుంది కాబట్టి 6గురితో కూడిన కమిటీని వేయటం జరిగింది. ఆ 6గురు అది మేనేజ్మెంటే వేసింది. అందులో ముగ్గురు మేనేజ్మెంట్ తరఫున, ఒక ముగ్గురు ఏఐటీసీ, 2 ఐఎన్టీసీ ఒకళ్ళు. ఈ 2 కూడా ఒకటేమో ఓవరాల్ రికగ్నైజేషన్, ఒకటేమో రీజనల్ రికగ్నైజేషన్ పేరుతో ఉన్నాయి కాబట్టి ఆ విధంగా వేసిన ఈ కమిటీ 4 రోజుల్లో సమస్యను పరిష్కారం చేయాలని చెప్పారు. ఇప్పుడు ఏదో ఎస్సీ ఎస్టీ కమిటీ విజిట్లో ఉంది కాబట్టి లేట్ అయిందని ఇప్పుడే జనరల్ మేనేజర్ పర్సనల్ కిరణ్ గారు కూడా చెప్పారు. త్వరితగతిన దాన్ని చేసే విధంగా నేను వాళ్ళకి విజ్ఞప్తి చేశాను. త్వరితగతిన కూర్చునే విధంగా నేను ఒత్తిడి కూడా చేస్తాను. అండ్ అల్టిమేట్గా ఈ పిల్లలకు న్యాయం జరగటం కోసం పిల్లలు మన సీరియస్గా ఒక స్టెప్ తీసుకున్నారు. అది సాహసోపేతమైనటువంటి నిర్ణయం అది. ఎందుకంటే ఆమరణ నిరాదీక్షలో ఉన్నప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో మాకు తెలుసు, మేమందరం కూడా చేసిన వాళ్ళమే. కానీ వాళ్ళు లేత పిల్లలు కాబట్టి ఇంకా ఆ బాధ ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చారు, వాళ్ళు కూడా దుఃఖం నిండినటువంటి వాళ్ళు వచ్చారు, పిల్లలకి బీపీలు పడిపోతున్నాయని. ఈ సమస్య పైన ఇక ఇందాక అబ్బాయి శ్రావణ్ చెప్పినట్టుగా తల్లిదండ్రులకు జీతాలు ఇచ్చింది మీరే కాబట్టి ఆ ప్రకారంగా మీరు ఏం చేస్తారో మేనేజ్మెంట్ దాన్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ పైన కూడా ఉంది. మీరు మమ్మల్ని గెలిపించిన సంఘంగా మీ తరపున పోరాటం చేయాల్సిన బాధ్యత మా పైన కూడా ఉంది. ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ వాళ్ళపైన ఉంది. ఆ విధంగా ఇద్దరం కలిసి నాకు నమ్మకం ఉంది మీ సమస్య పరిష్కారం చేయగలుగుతామని చెప్పి అని తెలియజేస్తూ, వాళ్ళు కూడా గౌతమ్ గారు కానీ అటువంటి వాళ్ళు కూడా చెప్పారు, మన ఈ మధ్య కలిసినప్పుడు కూడా ఏమి సర్టిఫికెట్లు కానీ అటువంటి ఆపొద్దని కూడా చెప్పామండి అని చెప్పారు. సరే ఏదైనా ఇది కూడా పరిష్కారం అయితే మరీ మంచిదని చెప్పి తెలియజేస్తూ, ఇవాళ ఈ 6 రోజుల నుంచి దీక్షలో కూర్చున్న యువకులందరికీ కూడా నేమ్ చేంజ్, మీ దీక్ష ఇంకా పరిపూర్తి కావాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు మీరు అందరి దృష్టి తీసుకెళ్లారు, ఆ మేరకు సక్సెస్ అయ్యారు. పరిపూర్తి అవ్వటం అంటే ఆ సమస్యకి పరిష్కారం లభించిన రోజు పూర్తిగా పరిపూర్తి అయినట్లు నేను అది జరగాలని కోరుకుంటూ మీకు అభినందనలు, మీ పోరాట స్ఫూర్తికి అభినందనలు తెలియజేస్తూ ఆరోగ్యాలు జాగ్రత్తగా ఉండాలని కోరుతూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఓకే. అలియాస్ పేర్లతో సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గత 6 రోజులుగా ఇక్కడ సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు ఫస్ట్ దీక్ష కూర్చున్నారు, దాని తర్వాత ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు వాళ్ళు. అయితే ఎట్టకేళ్ళకి దానికి ఒక సమస్య కొలిక్కి వచ్చింది. గత 10 ఏళ్లుగా వాళ్ళు ఈ పోరాటం చేస్తుంటే చివరిగా ఇప్పుడు ఎవరైతే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూననేని గారు ఉన్నారో ఆయన ఈ విషయంలో కలగజేసుకొని ప్రత్యేకంగా వాళ్ళకు 4 రోజుల్లో అసలు వీళ్ళని తీసుకోవాలా వద్దా, తీసుకుంటే ఏ ప్రాతిపదికన తీసుకోవాలనే విధానం మీద విధి విధానాలు తీసుకునేటట్టు యాజమాన్యంతో మాట్లాడారు. దానికి సంబంధించిన వెల్ఫేర్ జీఎం గారు కూడా వచ్చి ఇక్కడికి ఆ విషయాన్ని తెలిసినట్టు చెప్తున్నారు. అయితే అసలు ఈ ఉద్యమానికి గల కారణాలు ఏంటి, వీళ్ళకి అసలు ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన హామీతో వీళ్ళకి ఏమైనా లబ్ధి ఉందా అనే అంశాన్ని వీళ్ళతో ఒకసారి మాట్లాడదాం. మీరు చెప్పండి. మీరు ఇప్పుడు దాదాపుగా 6 రోజుల నుంచి చేస్తున్నారు, 3-4 రోజుల నుంచి సుమారుగా ఒక 8 మంది ఆమరణ నిరాహార దీక్ష పాల్పడ్డారు మీరు. అయితే ఎట్లా మీ ఆరోగ్యం క్షీణించిందా, మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? మేము గత ఏదైతే ఒక 6 రోజుల నుంచి కూడా ఇక్కడ నిరసన తెలపడం జరిగింది. మొదటి 2 రోజులు మేము కామన్గా నిరసన తెలిపినాం. ఏమన్నా సింగరేణి యాజమాన్యం బయటకు వచ్చి మా సమస్యని ఏమన్నా వింటదా, ఎందుకంటే మా తండ్రులు వాళ్ళ దగ్గరనే పనిచేసేది కదా, కార్మికుల పిల్లలు రోడ్డు మీద ఉండి బీక్షాటన చేయడం ఏంది అని చెప్పేసి ఏమన్నా వస్తారా అని చూస్తే 2 రోజులు కూడా ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదన్న. అనంతరం మేము ఇక మా ప్రాణాలను త్యాగం చేసుకోవడానికి కూడా సిద్ధపడి ఉద్యోగాలను సాధించుకోవాలన్న సంకల్పంతో 3వ రోజు ఏదైతే మేముందో మొన్న 14 తారీఖు నుంచి ఈరోజు 17 తారీఖు ఈ 3 రోజుల 73 గంటల కాల పరిమితిలో మేము ఆమరణ నిరాహార దీక్ష కొనసాగించడం జరిగింది. ఈ కొనసాగించే సమయంలో కనీసం ఈ 73 ఇంకొక 4-5 గంటలు ఏదుంటే వాస్తవానికి దీంట్లో ఆకలి సాయకరణ అని చెప్పి మాతో ఉన్నటువంటి ఆయనే వాస్తవానికి ఆయన బీపీ డౌన్ అయిపోయింది, కంప్లీట్గా ఆయనకు ఫీవర్ రావడం జరిగింది. ఇవన్నీ ఉన్నది. దీనికి నేను అధ్యక్షునైనటువంటి నాయకుని నాకు కూడా వాస్తవానికి మొత్తం బీపీ బ్లడ్ ప్రెషర్ తక్కువ అయిపోయి డాక్టర్ కూడా రావడం జరిగింది, మాకు సజెషన్ చేయడం జరిగింది. అయినప్పటికీ మేము ఒకటే ఫిక్స్ అయి ఉన్నాం ఏంటంటే ఈ రోజు కొట్లాడే దానికన్నా ఈ రోజు ఉద్యమాల కన్నా చివరిసారి
వారిగా ప్రాణాన్నైనా తెగాయించాయని మనం ఏదన్నా ఒకటి చేయాలని దీనికి సిద్ధపడి ఆమరణ నిరాదీక్ష 73 గంటలు చేసుకోగా ఇటు అప్పటికి కూడా సింగరేణి యాజమాన్యం వాళ్ళు ఎవరు బయటికి రాకపోవడం వల్ల లోకల్లో ఉన్నటువంటి ఏదైతే కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివ గారు మా దగ్గరికి చేరుకొని ఫోన్ ద్వారా మాకు మాట్లాడి మీరు అట్లా వేసుకుంటే ప్రాణాలకు ఇబ్బంది అవుతుంది, మీ ఆరోగ్యాలు బాగాలేవనేసి మనకు ఆల్రెడీ మీడియా ద్వారా తెలుస్తుంది కాబట్టి మీరు దీన్ని విరమించుకోవాలి, నేను కావాలంటే వాళ్ళతో అధికారులతో మాట్లాడుతానని చెప్పేసి ఎవరైతే సంబంధించిన CNMDకా లేకపోతే డైరెక్టర్ పా గారికో సార్ ఫోన్ చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళు అందుబాటులో లేకపోవడం వల్ల ఇక్కడ ఏదైతే హెడ్ ఆఫీస్లో ఉన్నటువంటి మన కిరణ్ సార్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన జనరల్ మేనేజర్ GM పర్సనల్ ఆ సార్ బయటికి రావడం జరిగింది. మా శిబిరం దగ్గరికి వచ్చేసి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొంచెం SC ST సంథింగ్ వేరే ఏదో నడుస్తుంది సింగరేణిలో, దాని అనంతరం అయిపోయిన వెంటనే మార్పేళ్ల పైన ఏదైతే డిప్యూటీ CM గారు చెప్పిల్లో అది కమిటీ ఏర్పాటు. మీరు చెప్పండి, సుమారు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు? మేము ఆల్మోస్ట్ ఇప్పుడు దగ్గర ఒక 6-7 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ ఇష్యూ పైన ఫేస్ చేయడం జరుగుతుంది. ఈ ఇష్యూ ఫేస్ చేయడం దాంట్లో ప్రజాప్రతినిధులకు అటు సీఎంకి మేము ఈవెన్ డిప్యూటీ CM గారిని కూడా ప్రజెంట్గా కలిసి వారికి మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. ఇన్ని రకాలు చేసినప్పటికీ కూడా మా సమస్యపై ఎలాంటి ఇప్పటి వరకు ఇదే మీకు మొదటిదా? ఇప్పుడు అంటే ఏదైతే మీకు యాజమాన్యం నుంచి మీకు ఏదైతే ఆదేశాలు వచ్చినాయో మీకు కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇదే మీ తుది గెలుపా? అంటే ఇది వాస్తవానికి ఇప్పుడు ఇచ్చినటువంటిది అయితే బలమైన మాట అని అనుకోవచ్చు. ఇంతకుముందు మేము GM ఆఫీసులు కానీ లేకపోతే ఇక్కడ హెడ్ ఆఫీస్ ముట్టడించినప్పుడు పాదయాత్ర చేసినప్పుడు 350 కిలోమీటర్లు ఆ రోజు అయితే ఎవరు కూడా బయటికి వచ్చి మాకైతే ఏం మాట కూడా చెప్పలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఇవాళ మాకు ఒక స్పష్టమైన హామీ వాళ్ళు మేనేజర్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మేము ఈ సమస్యకు ఖచ్చితంగా ఒక నెల రోజుల్లో మేము చూపిస్తామని ఒక బలమైన మాట చెప్పడం మాత్రం మేము నమ్ముతున్నాం ఈసారి అయితే. ఇప్పుడు ఈసారి మీకు ఎవరైతే ఉన్నారో మన CPI నేత ఎవరైతే కొత్తగూడెం ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర కార్యదర్శి ఉన్న ఆ వ్యక్తి మీకు వచ్చి తోడుగా నిలబడ్డారు. ఇప్పుడు ఇలాంటి అంటే వేరే సంఘాలు కూడా ఉన్నాయి, వాళ్ళు ఎవరు కూడా మీకు మీ దృష్టికి కానీ మీ సమస్య కోసం ఎవరైనా వచ్చారా ఇక్కడికి? అంటే మిగతా అన్ని సంఘాలు కూడా ఏంటంటే మా కార్మిక క్షేత్రంలో ఉన్నటువంటి INTUC కానీ లేకపోతే HMS కానీ వాళ్ళందరూ TBGKS కానీ ఇంకా IFT కానీ ఇట్లా వాళ్ళందరూ కూడా అన్ని సంఘాలు కూడా ఇక్కడ రావడం జరిగింది, మాకు మద్దతు తెలపడం జరిగింది వాస్తవానికి. కాకపోతే ఈరోజు సింగరేణిలో రాజకీయ జోక్యం ఎక్కువ అవ్వడం కారణంగా కార్మికలో ఏవైతే సంఘాలు ఉన్నాయో వాళ్ళు మేము ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నామన్నట్టుగా వాళ్ళు కూడా బాధపడడం జరుగుతుంది. అయినప్పటికీ అప్పుడు దీనికి సంబంధించినటువంటి గుర్తింపు సంఘం ఏదైతే AATS ఉందో వాళ్ళు ఏదైతే సీతారామయ్య గారిని లేకపోతే రాజ్కుమార్ గారు కానీ ఇటు CPI సంబంధించినటువంటి ఎమ్మెల్యే సాంబశివ దృష్టికి తీసుకోవడంతో ఇటు మాకు సాంబశివ గారు వచ్చి మాతో మాట్లాడడం జరిగింది. మమ్మల్ని విరమించుకోవాలన్నట్టుగా మనకు దానికి సంబంధించిన అధికారులను మా దగ్గర తీసుకువచ్చి మమ్మల్ని ఒక హామీ ఇప్పించి ఒక స్పష్టమైన హామీని ఇప్పించి ఈరోజు మమ్మల్ని విరమణ చేయించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. ఇది పైన అయితే ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకొచ్చి ఇప్పుడు చివరిసారిగా వీళ్ళ 6-7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఈ పోరాటాలు చేస్తున్నారు. ఈ పోరాటంలో వాళ్ళు తుది గెలుపుగా చూస్తున్నారు. వాళ్ళు అయితే యాజమాన్యం నుంచి ఒక స్పష్టమైన హామీ ఒకటి వచ్చింది వాళ్ళకి. ఈ నెల రోజుల్లో వచ్చే నెల రోజుల్లో సుమారుగా కూడా ఎవరైతే యాజమాన్యం నుంచి 3, INTUC నుంచి 1, AATS నుంచి 2 వ్యక్తులుగా అంటే 6 కమిటీ ఏర్పాటు చేసి ఈ కమిటీలో దీంట్లో అంటే ఎలాంటివి ఏ వ్యక్తులకి ఇవ్వచ్చు, దీంట్లో ఉన్న తుది నిర్ణయాలు ఏంటి, దాంతోపాటు దీంట్లో ఉన్న లీగల్ అంశాలు ఏంటి అనేది పూర్తి విషయాలను కూడా వీళ్ళు చూసి దాని తర్వాత వీళ్ళకి ఒక కార్యాచరణ మొదలుపెట్టే అంటే ఇది ఒక కొలికి వచ్చిందని చెప్పొచ్చు మనము. అయితే సుమారుగా 8 మంది నిరాదీక్ష చేస్తే సుమారు 3 పరిస్థితి మాత్రం కొంచెము విషమించిందని అంటున్నారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి పైన కూడా మనకి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.